బ్యాక్ టు అజెండా. వెంకటస్వామి గారు ఎలా చూడొచ్చు అంటే నమస్కారం. నమస్కారం సార్. మొత్తంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతలకు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం లభించలేదు వాళ్ళ కార్యవర్గంలో. కానీ తెలంగాణపై మాకు ప్రేమ ఉంది, తెలంగాణలో అధికారంలోకి కూడా రాబోయేది మేమే, రానున్న రోజుల్లో పార్టీలో కానీ అదేవిధంగా పదవుల్లో కానీ వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తాం ప్రభుత్వంలో కూడా అని భారతీయ జనతా పార్టీ టాక్. ఎలా చూస్తున్నారు? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ, మీకు వీక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ జాతీయ పార్టీల విషయం తీసుకున్నట్టు ఉంటే ముందు నుంచి కూడా దక్షిణాది పట్ల తీవ్రమైన వివక్ష ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇంకెక్క జాతీయ పార్టీకి ఈ రెండే ప్రధానం. ఈవెన్ యూ కెన్ టేక్ ఇన్ కన్సిడరేషన్ సిపిఐ సిపిఎం లాంటిది తీసుకున్నా కూడా మీకు ఉత్తరాది దక్షిణాది వచ్చినప్పుడు దక్షిణాది పట్ల తీవ్ర వివక్ష ఉంటది. దాంట్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకా వివక్ష ఉంటది. ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు నాకు గుర్తుంది, నాకు గుర్తున్న మట్టుకు శేషుకి ఇంకా బట్టి ఐడియా ఉంటది. ఇక్కడ నుంచి దాదాపు 30 మంది ఎంపీలు ఉంటే కూడా 1-2 మినిస్ట్రీ ఇయ్యని పరిస్థితి ఉండేది. అవును, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అట్లాగే బీజేపీకి సంబంధించి కూడా మనం మొన్న చూసినాం. ఈ మధ్యన అయితే ఇచ్చినారు కిషన్ రెడ్డి గారు వచ్చినాక. సో ఈ వివక్ష సాధారణంగా దక్షిణాది పట్ల ఉంటుంది. దక్షిణాదిలో ఉన్నటువంటి వివక్ష పార్టీ పరంగా కూడా ఉంటది. పార్టీ పరంగా కూడా ప్రధానమైన. కాకపోతే ఈ మధ్య కాలంలో మా పార్టీకి సంబంధించి దక్షిణాది నుంచి ఎక్కువ డామినేషన్. ఎందుకు? ఇక్కడ దక్షిణాదిలో అధికారంలో ఉంది కాబట్టి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కూడా దక్షిణాది నుంచి ఉన్నాడు. వేణుగోపాల్జీ కావచ్చు, లేకపోతే ఖర్గేజీ కావచ్చు. అవును. బట్ ఓవరాల్ గా ఇన్ని సంవత్సరాల చరిత్ర చూసినట్టు ఉంటే ఇట్ మే బి కాంగ్రెస్, ఇట్ మే బి బీజేపీ, అది ఉంటది. సరే, ఇప్పుడు నేను బీజేపీకి సంబంధించి కొన్ని పదవులు రాలేదు అని అనుకుంటే అది ప్యూర్లీ వాళ్ళ అంతర్గత అంశం. ఐఎమ్ నాట్ సపోజ్ టు కామెంట్ ఆన్ ఇట్. కానీ అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చేది మేమే అంటున్నప్పుడు ఇక్కడ అంటే జాతీయ కార్యవర్గంలో చోటు ఉంటేనే కదా వాళ్ళు ఏదైనా పావులు గదపగలిగేది. వాళ్ళ వ్యూహం ఇంకో రకంగా ఉండొచ్చు. వాళ్ళకున్న శక్తియుక్తులు మొత్తం కూడా, వాళ్ళకున్న ఎంపీలను వాళ్ళందరినీ కూడా జాతీయ స్థాయిలో ఇచ్చి అక్కడిక్కడ పంపే బదులు వాళ్ళందరినీ కూడా మోహరించే ఉద్దేశం కావచ్చు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ శక్తియుక్తులన్నింటినీ కూడా తెలంగాణ మీదనే మోహరించాలనేటువంటి అంతర్గత ప్లానింగ్ కూడా కావచ్చు కదా. సో కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయనికి లేదు. కాకపోతే ఏంటంటే ఒక తెలంగాణ పౌరుడిగా ఒక భారతీయ జనతా పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీలలో మా తెలంగాణ బిడ్డలకు కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం ఉండాలని కోరుకునే వాళ్ళని నేను ఒకరిని ముందు వరుసలో ఉంటాను. నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా. నేను పార్టీలకు అతీతంగా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతం నుంచి యోధాన యోధులు, కురువృద్ధులు, భీష్మ పితామహులు చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో నక్సల్స్ ఉద్యమం అప్పుడు విపరీతంగా కష్టపడి తూటాలకు దెబ్బలు తిని చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాల నుంచి కూడా అట్లాగే పట్టుకొని ఏడ్చిన వాళ్ళు అనేక మంది భారతీయ జనతా పార్టీలో గత 40 ఏళ్ల నుంచి పనిచేసిన వాళ్ళు, జనసంఘ నుంచి మొదలుకొని ఇప్పటిదాకా పనిచేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరికి కూడా ఇలా ప్రాతినిధ్యం దొరకకపోవడం అనేది దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో పర్టికులర్ గా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుందని ఇప్పటిదాకా మనము తెలంగాణ ప్రజల పక్షాన్ని అంటున్నావా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ గా కూడా వివక్ష చూపెట్టింది. కానీ వెంకటస్వామి గారు భారతీయ జనతా పార్టీ 2 సీట్లు గెలిస్తే మొదట్లో ఆ 2లో 1 తెలంగాణనే ఇచ్చిందని ఇప్పటికీ ఆ పార్టీ అగ్రనాయకత్వం కూడా చెప్పుకుంటుందిగా. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని కూడా ఆదరించారుగా. ఇప్పుడైతే ఆదరించనట్టే కదా. ఇప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు, ఇక్కడ నాయకత్వం కూడా ఆదరిస్తోంది. కానీ భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వమే ఇక్కడ నేతలను పట్టించుకోవట్లేదనే విమర్శ వినిపిస్తోందిగా. 100% పట్టించుకుంటా లేదనేటువంటిది చాలా స్పష్టం. ఇవాళ మీరు ఏం సమర్థించుకున్నా మిత్రుడు చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంపీలు ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఆల్ ఇండియాలో ఇచ్చిన ఎంపీలు ఎమ్మెల్యేలు లేరా? ఎంపీలు లేరా? వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, మన లోక్సభ ఎంపీలు లేరా? ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్స్ ఇచ్చిన దాంట్లో ఎక్కడ లేరా? మన దగ్గర ఉన్నటువంటి ఒక ఎంపీకి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అయింది? మన దగ్గర ఉన్న ఒక్క ఎంపీని, ఒక లేడీని, దక్షిణాది నుంచి ఒక లేడీ ఉన్నది, ఆ లేడీకి
పీకేయాల్సినంత అవసరమే వచ్చింది. అంటే దీంట్లో వివక్ష కృష్ణకాంత్ గారు ఉంది అనేటువంటిది ఇస్తాను, చాలా స్పష్టం. తెలంగాణ అంటే వివక్ష ఉన్నది అనేది చాలా స్పష్టమే. కానీ అది వాళ్ళ ఇంటర్నల్ విషయం కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి మనకు అధికారం ఉందో లేదో ఇది చర్చ పెట్టుకోవచ్చు, కానీ వి డోంట్ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్ దెమ్. రైట్, ఎందుకంటే రైట్. ప్యూర్లీ ఇట్ ఈస్ ఇంటర్నల్ ఇష్యూ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. యా, శేషు సార్, అంటే